సెల్ఫ్ డెవలప్మెంట్ చెప్తారు, ఆత్మ సౌందర్యం బాహ్య సౌందర్యం. ఆండాళ్ళకి 50 ఏళ్ళు, ఆవిడ చాలా ఆరోగ్యంగా హుషారుగా ఉంటుంది. ఒకసారి గుండె నొప్పి వచ్చింది, హాస్పిటల్లో చేరింది. గుండె ఆపరేషన్ మొదలెట్టాడు, చావుకు దగ్గరగా వెళ్ళింది. దేవుడు కనిపించాడు. దేవుడా అప్పుడే నాకు 100 ఏళ్ళు నిండాయా అనంది. లేదా ఆండాళ్ళు, నీకు ఇంకా 30 ఏళ్ళ ఆయుష్ ఉంది అని అన్నాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది, లేచి కూర్చుంది. దేవుడు చెప్పిన విషయం గుర్తొచ్చింది, ఎగిరి గంతేసింది. పక్కనున్న బ్యూటీ పార్లర్కి వెళ్ళింది, హెయిర్ డై చేయించుకుంది, ఫేస్ లిఫ్టింగ్ చేయించుకుంది. ఆ పక్కనున్న రెడీమేడ్ షాప్కి వెళ్ళింది, మంచి డ్రెస్ కొనుక్కుంది. వేసుకొని అద్దంలోని నిలువుట అద్దంలో చూసుకొని ఎంత ముద్దొస్తున్నాను అనుకుంది. బయటకు వచ్చి రోడ్డు దాటుతుంటే లారీ గుడ్డి చచ్చిపోయింది. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడా 30 ఏళ్ళ ఆయుష్ ఉందన్నావు, అప్పుడే చంపేసాడు దేవుడా అంది. ఓసి నీ మేకప్పు తగలయ్యా, నిన్ను గుర్తుపట్టలేసు అని నాది గడుచుకున్నాడు దేవుడు. అయిపోతున్నాడు మీరు ముగ్గురు యువక్రాక్షులు అయిపోతున్నారు. అవుతారు, నాకు తెలుసు. హిప్నోటైజ్ చేసేటప్పుడు ఎదుటి అనుకుంటారు ఎలా చేస్తారు. దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నోదగా జాతి గౌరవం పాడుదమా, స్వేచ్ఛా గీతం ఎగరీయుదమా, జాతి పతాకం ఎగరీయుదమా, జాతి పతాకం